ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ వెళ్ళాము. స్టార్ క్యాంపెనర్స్, తర్వాత డివిజన్ ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చారు. జూపల్లి కృష్ణారావు గారు, దామోదర రాజనరసింహ గారు, షబ్బీర్ అలీ గారు వచ్చారు. దాంతో పాటు మా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తో పాటు ఎంటైర్ టీమ్ అంతా కూడా ఈరోజు క్యాంపెనింగ్ చేసింది నవీన్ యాదవ్ గారితో కలిసి. ఓకే, మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? జనరల్ గా ప్రజలు ఇంతకు ముందు 3 సార్లు బీఆర్ఎస్ ని గెలిపించారు జూబ్లీహిల్స్ లో, కానీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజ్ కానీ, తర్వాత సీసీ రోడ్లు కానీ, లైట్స్ కూడా లేవు. ఇప్పటి వరకు స్లమ్స్ ఈ 2025 లో కూడా హైదరాబాద్ లో ఇలాంటి స్లమ్స్ ఉన్నాయా అన్నట్టుగా ఉంది. అంటే జూబ్లీహిల్స్ అంటే మంచి రిచ్ ఏరియా, పేరుకే పాష్, కానీ కొంచెం రోడ్లు కొంచెం మనం గల్లీలలో యాక్చువల్ గా ఎంత అధ్వానంగా ఉంది. ఎందుకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది అనే దానికి జూబ్లీహిల్స్ గల్లీలు చూస్తే క్లియర్ గా తెలుసు. అవును, అంటే 3 టైమ్స్ గెలిపించారు బీఆర్ఎస్ అభ్యర్థిని. సో మరి అప్పుడు ప్రజలకు రియలైజేషన్ కాలేదంటారా, లేకపోతే ఎట్లా ఉండొచ్చు ఆ టైంలో? చూడండి, మొదటిసారి తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ తోటి గెలిచిరు. రెండోసారి ఎవరికైనా కూడా మనకి హ్యూమన్ నేచర్ ఎలా ఉంటది, ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం, సెకండ్ టైం అట్లా ఇచ్చినారు. సో అయినా కూడా మూడోసారి ఏదో లక్ లో గెలిచి అలా వచ్చింది తప్ప అభివృద్ధి చూసో లేకపోతే పరిపాలన బాగుందని చెప్పి అయితే గెలవలేదు. ఓకే, మొత్తం ఓవరాల్ గా కనుక చూసుకుంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో నవీన్ యాదవ్ అంటే రౌడీ షీటర్ కొడుకు, వాళ్ళపైన బైండ్ ఓవర్ ఉంది, ఇలా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఆయన అడిగితే మాత్రం నా పైన ఎటువంటి కేసులు లేవు, ఒకవేళ ఉన్నా కూడా అవి ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, బైండ్ ఓవర్ లేదు, తొక్కలేదు అంటున్నాడు. బీఆర్ఎస్ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఏదన్నా అబద్ధాలకు పిహెచ్డి పొందిన పార్టీ ఏదన్నా ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు నవీన్ మీద ప్రత్యక్షంగా ఎలక్షన్ లో గెలిచే సత్తా లేక ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఓకేనా, ఇవాళ నవీన్ యాదవ్ బయటకు వచ్చి నా మీద పెట్టినవి మీరు ఫాల్స్ కేసులు, నా మీద ఎలాంటి రౌడీ షీట్ లేదు ఉందని చెప్పి మీరు ఏదన్నా నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే దమ్ముంటే కేటీఆర్ నువ్వు రాజీనామా చేస్తావని ఓపెన్ ఛాలెంజ్ నవీన్ యాదవ్ చేస్తున్నప్పుడు ఎందుకు కేటీఆర్ గారు మాట్లాడతలేరు? నవీన్ ఏమన్నా హత్య చేసిండా, ఏమన్నా కబ్జాలు చేసిండా, లేకపోతే వీళ్ళలాగా లక్షల కోట్లు కాళేశ్వరం స్కాములు, లిక్కర్ స్కాములు, ఈ ఫార్ములా రేస్ కారు అట్లాంటి ఏమన్నా చేయలేదు కదా. అయితే మొన్న ప్రెస్టేషన్ నుండో ఏదో నవీన్ యాదవ్ గారు మాట్లాడారు, నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ జూబ్లీహిల్స్ గల్లీ దాటి వెళ్ళరు అని చెప్పి ఒక సవాల్ అయితే విసిరింది. దాని గురించి మొత్తం ఓవరాల్ గా ప్రజల్లోకి ఎలా వెళ్ళింది అది వార్త? అంతకు ముందు బీఆర్ఎస్ వాళ్ళు అన్నదానికి నవీన్ యాదవ్ కౌంటర్ ఇచ్చిండ్రు. ఎవరైనా కూడా ఇప్పుడు నేను ఇవాళ నవీన్ లీడర్ అని వాళ్ళ ఇంతమంది లక్షల మంది ఆయన వెనకాల ఎందుకు తిరుగుతున్నారంటే మాకేమన్నా సమస్య వస్తే తను ఉన్నాడు అన్న ధైర్యంతో తిరుగుతున్నారు. మరి నువ్వు మా ఏరియాకి వచ్చి మా ప్రజలకు వార్నింగ్ ఇస్తే లీడర్ అనేవాడు మాట్లాడకుండా ఎలా ఉంటాడండి? అంటే ఏదైనా ఓపిక నశించింది కాబట్టి అలా మాట్లాడిన. ఓపిక నశించిందంటే చూడండి, ఈ గత 9 సంవత్సరాల్లో నవీన్ అనుచరుల మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఎన్ని SC/ST కేసులు పెట్టారు, ఎంత హెరాస్మెంట్ చేశారు అనేది ఇక్కడున్న లోకల్ వాళ్ళకు తెలుసు. మేము ఎంత ఓపిక్గా ఉన్నాం అనేది కూడా తెలుసు. ఓకే, జూబ్లీహిల్స్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా? ఎగరబోతుంది అంటే ఎన్ని మెజార్టీతో గెలవబోతున్నారు? 40 నుంచి 50 వేల మెజార్టీ అని మేము స్టార్టింగ్ అనుకున్నాము. కానీ ఆయన నామినేషన్ ర్యాలీ చూసిన తర్వాత ఇవాళ మేము ప్రజల్లో గల్లీకి తిరుగుతున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అయితే శ్రీశైలం యాదవ్ బాబాయ్ వాళ్ళ కుటుంబం మీద ఉన్న అభిమానం ఇవాళ నవీన్ ని ప్రతి ఇంట్లో ప్రతి గడపలో మా అబ్బాయి మా అన్న, మా తమ్ముడు, మా కొడుకు అని చెప్పి ఆయనను రిసీవ్ చేసుకునే విధానం అదంతా చూస్తుంటే మాకు ఇంకా 1,00,000 వరకు కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని తెలుసు. ఓకే, ఫైనల్ గా మీరు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు ఏం చెప్తా అంటే నవీన్ మన గల్లీలో పుట్టి పెరిగిన వ్యక్తి. తర్వాత గత 40 సంవత్సరాల నుంచి శ్రీశైలం యాదవ్ గారు అనేక రకాల సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నవీన్ కూడా 15-16 సంవత్సరాల వయసు నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన చిన్నపిల్లల్ని
చాలా మందికి కూడా ఎవరికన్నా చదువుకి కావాల్సిన ఆర్థిక సహాయం చేశాడు. తర్వాత మహిళలకి పేద వాళ్ళు ఎవరైనా వచ్చి పెళ్ళిళ్ళకి సహాయం చేయమంటే చేశాడు. తర్వాత కుట్టు మిషన్లు అయితేంది, స్పోర్ట్స్ వాళ్ళకి అయితేంది, ఇంకా కొంతమంది కరాటీ వాళ్ళకి, కొంతమందికి డిఎస్సి ట్రైనింగ్ ఇప్పించి ఆయన వల్ల 40-50 మందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చినాయి. ఈ మధ్యనే చాలా మంది పేద మహిళలకు, గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు చేశారు. ఇట్లా ఏమైనా రాఖీ వచ్చినా కనీసం 3000 మందికి శారీస్ పెడతారు. ఇట్లాంటి ఎన్నో అన్నదానాలు, చాలా సేవ చేస్తున్నాడు. ఈ రోజుకి నవీన్కి ఏ పదవి లేకపోయినా కూడా ఇంత సేవ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఒక అధికారంగా ఒక పదవి ఉంటే ఇంకింత సేవ చేసే అవకాశం దక్కుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజల్ని నేను ఏం కోరుకుంటున్నా అంటే, గత 9 సంవత్సరాలుగా మీకు అధికారం ఉన్నా కూడా ఇవాళ ఎటువంటి డెవలప్మెంట్ జూబ్లీహిల్స్లో లేదు. కాబట్టి ఒకసారి నవీన్ కుమార్కి అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.